So question is, the charge of an electron was discovered by J.J. Thomson, Niels Bohr, Chadwick, option 4 Millikan. So option 4 is the correct answer. Millikan was the charge discovered చేసిందనమాట. So option 4 is the correct answer with the oil drop experiment. Okay, charge of an electron was discovered by Millikan. So second question, neutrons are present in all atoms except, so first option వచ్చేసి helium, second one carbon, third one hydrogen, fourth one calcium. సో ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ యాటంలో మొత్తం పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ యాటంలో మాత్రమే న్యూట్రాన్స్ లేనిది న్యూక్లియస్లో. ఇంకా అన్ని యాటమ్స్లో న్యూట్రాన్స్ ఉన్నాయన్నమాట. హైడ్రోజన్ యాటంలో మాత్రమే ఓన్లీ 1 ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉండదన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో థర్డ్ క్వశ్చన్, ద న్యూక్లియస్ ఆఫ్ హీలియం కంటైన్స్, సో న్యూక్లియస్ ఆఫ్ హీలియం ఏం కలిగి ఉంటుంది? సో 4 ప్రోటాన్స్ కలిగి ఉంటుందా, 4 న్యూట్రాన్స్ కలిగి ఉంటుందా, 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ కలిగి ఉంటుందా, 4 ప్రోటాన్స్ 2 ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుందా? సో వాట్ ఈస్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం? 2 కదా. సో అటామిక్ నెంబర్, వాట్ ఈస్ అటామిక్ నెంబర్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో ఎన్నైతే ఎలక్ట్రాన్స్ ఉంటాయో అన్నే ప్రోటాన్స్ ఉంటాయి కదా. సో 2 ప్రోటాన్స్. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి? న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఒక్కటే ఉంటాయి కదా. సో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ కలిగి ఉంటాయి న్యూక్లియస్లో. ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉండవు. న్యూక్లియస్ గురించి అడిగినారు కాబట్టి మనకు ఓన్లీ ప్రోటాన్సే ఉంటాయా, ఓన్లీ న్యూట్రాన్సే ఉంటాయా? ఉండవు. తప్ప ఆన్సర్ కాబట్టి. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్. అర్థమైందా? సో న్యూక్లియస్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిగి ఉంటుంది హీలియం. సో క్వశ్చన్ 4, ద ఎలిమెంట్ యూజ్డ్ రూథర్ఫర్డ్ ఇన్ హీ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ వాజ్, సో రూథర్ఫర్డ్ ఏం కనుక్కున్నాడు? న్యూక్లియస్ కనుక్కున్నాడు కదా. సో ఆయన ఎక్స్పెరిమెంట్లో ఆయన ఉపయోగించినటువంటి ఎలిమెంట్ ఏంటి? సో ఆప్షన్ 1 వచ్చేసి గోల్డ్, ఆప్షన్ 2 వచ్చేసి టిన్, ఆప్షన్ 3 వచ్చేసి సిల్వర్, ఆప్షన్ 4 వచ్చేసి లెడ్. సో ఆ రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ని గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం, ఎందుకంటే అతడు గోల్డ్ అనే ఎలిమెంట్ను ఉపయోగించినాడు అనమాట. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 5, cathode rays have, సో బికాస్ ఆఫ్ cathode ray ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎలక్ట్రాన్స్ అనమాట. సో cathode rays have, ఎలక్ట్రాన్స్ అనేటివి మాస్ ఓన్లీ, మాస్ ఒక్కటే కలిగి ఉంటాయా? చార్జ్ ఓన్లీ, చార్జ్ ఒక్కటే కలిగి ఉంటాయా? నో మాస్ నో చార్జ్. సో ఎలక్ట్రాన్కి మాస్ చార్జే లేదా. సో ఆప్షన్ డి, మాస్ అండ్ చార్జ్ బోత్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. cathode rays హ్యావ్ మాస్ అండ్ చార్జ్ బోత్. అర్థమైందా? బికాస్ ఆఫ్ cathode ray ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ వాజ్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ మాస్ అండ్ చార్జ్ బోత్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6, cathode rays ఆర్, సో cathode rays అనేటివి ఏంటివి? సో ఇక్కడున్న ఆప్షన్స్లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సా, స్ట్రీమ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్సా, స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్సా, రేడియేషన్సా. cathode rays ఆర్ స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అర్థమైందా? అటామిక్ స్ట్రక్చర్లో cathode రేకి సంబంధించినవి వస్తే బికాస్ ఆఫ్ cathode ray ఎక్స్పెరిమెంట్ ద్వారానే మనకు ఎలక్ట్రాన్స్ అనేటివి డిస్కవర్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మనము ఆప్షన్ 4లో బాగా గమనించుకొని ఇక్కడ మనం పెట్టాల్సిన ఆన్సర్ ఏంటి? స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10, Rutherford's experiment on scattering, question number 10, Rutherford's experiment on scattering of alpha particles showed for the first time that the atom has, సో రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫస్ట్ టైం మనకి ఏం చెప్పినాడు? దట్ ద యాటమ్ హ్యాస్, ఏం కలిగి ఉంది యాటమ్ అనేది?
సో ఏం చెప్పినాడంటే ఆయన ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పినాడా, ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పినాడా, ఆప్షన్ 3 న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పినాడా, ఆప్షన్ డి న్యూక్లియస్. సో ఇందులో వేటి గురించి చెప్పినాడు ఆయన, ఆటమ్ ఏం కలిగి ఉంటుందని చెప్పినాడు. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఫస్ట్ టైం యాటమ్ హ్యావింగ్ న్యూక్లియస్ కలిగి ఉంది, యాటమ్ న్యూక్లియస్ కలిగి ఉంది, న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి అనేది చెప్పినాడు అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ద న్యూక్లియస్ ఆఫ్ ద యాటమ్ కన్సిస్టింగ్ ఆఫ్. సో న్యూక్లియస్ యాటంలో ఏముంటాయి, యాటమ్ యొక్క న్యూక్లియస్లో ఏం కలిగి ఉంటుంది. సో ఆప్షన్ ఏ వచ్చేసి ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, ఆప్షన్ బి ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్, ఆప్షన్ సి న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్, ఆప్షన్ డి ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సో న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయి, ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కదా. సో ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి అవుట్ సైడ్ ద న్యూక్లియస్. సో ఆప్షన్ B is the correct answer. So protons and neutrons are present in the nucleus. So electrons are outside the nucleus, present in the outside the nucleus. So option B is the correct answer. Okay. Question number 7. Neutron was discovered by. So who was discovered by neutron? న్యూట్రాన్ జేజే థామ్సనా. సో జేజే థామ్సన్ ఏం కనుక్కున్నాడు, ఎలక్ట్రాన్ కనుక్కున్నాడు కదా. చాడ్విక్కా. రూథర్ఫర్డ్ ఏం కనుక్కున్నాడు. సో ఆప్షన్ సి ఈజ్ రూథర్ఫర్డ్ ఏం కనుక్కున్నాడు, న్యూక్లియస్ కనుక్కున్నాడు. సో ఆప్షన్ డి ప్రిస్ట్లీ అంట. సో ఇతని నేమ్ మనం వినలేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాడ్విక్ ఈజ్ ద న్యూట్రాన్ డిస్కవర్డ్ బై చాడ్విక్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైండింగ్ అవుట్ ద చార్జ్ ఆన్ అన్ ఎలక్ట్రాన్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. సో ఆప్షన్ ఏ వచ్చేసి మిలికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్, ఆర్ క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్, సి రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, డి ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్. సో క్యాథోడ్ రే డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఏం కనుక్కున్నారు, ఎలక్ట్రాన్ కనుక్కున్నారు కదా. సో ఛార్జ్ అనేది కనుక్కోలేదు. రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఏం కనుక్కున్నాడు, రూథర్ఫర్డ్ న్యూక్లియస్ కనుక్కున్నాడు, యాటంలో న్యూక్లియస్ ఉందని. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎక్స్పెరిమెంట్ మనకేం తెలియజేస్తుంది, లైట్ అనేది బోత్ వేవ్ అండ్ పార్టికల్ నేచర్ కలిగి ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఆర్ఏ మిల్లికన్ అనే వ్యక్తి మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలక్ట్రాన్ పైన ఉన్న ఛార్జ్ని కనుక్కున్నాడు అనమాట. అర్థమైందా. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్.